మీది ఇక్కడేనా లోకలేనా ఈ నియోజకవర్గమేనా మీది? పవర్పురం అండి, పిఠాపురం దగ్గర. పిఠాపురం కానీ ఈ నియోజకవర్గమే, పిఠాపురమే కదా. ఇక్కడ ఎలా ఉంది అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? వైఎస్ఆర్ అంటే అలాగే ఉన్నదండి. మీకు ఏమన్నా పథకాలు అందుతున్నాయా? అంతే, పథకాలు అంతే అండి. ఇగో మరి ఈ మధ్య మనీ అమ్మ ఒడి డబ్బులు పడలేదని, ఇది 18 ఉన్నాయి కానీ అవి పడలేదని. కానీ మరి ఈసారి ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయంట? ఎవరికి మీరు ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? నేనైతే జగన్కి వేస్తామండి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా నుంచుంటానని చెప్పి తెలుస్తుంది జనసేన పార్టీ నుంచి. ఏంటంటే ఇప్పుడాక మనకి ఎవరు ఇల్లు ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు, ఏ పరిపాలన ఇవ్వలేదండి. ఆయన వచ్చే గిల్లు ఇచ్చారండి, జగన్ గారు వచ్చారు. అది ఈసారి మరి ఇక్కడ జగనే గెలుస్తారా, వేరే పార్టీ ఏమైనా గెలుస్తారా? ఇంకేం చెప్పలేమండి, కానీ దెబ్బ ఉంటాయండి, దెబ్బ ఉంటాయండి. పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే లంచోళ్ళు ఉన్నారు కదండి, ఆడికే ఎడతారండి. మాలాంటి ముసలి లంచోళ్ళు ఏదో ఎడతాం అనుకోండి, మరి మీలాంటి కుర్రోళ్ళు ఏం చేస్తారండి, ఇచ్చారుకోండి కూతురండి, తోకలేని కూతురు. ఏం చెప్పలేము బాబు, అది అంటే మీరు చెప్పలేదు అని మీరు అనుకోవడం, కానీ ఇక్కడ దెబ్బగా ఉంటాయండి. పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే మంచి వచ్చేస్తాడని దేవా అండి, వచ్చి బ్రహ్మాండ తనుకుంటూ వచ్చేస్తాడండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదండి, ఆయన రాలేదండి. జనం ప్రతి వాళ్ళు మీద అతని మీద ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఆయన గురించి అని కాదు, రాష్ట్రం మొత్తం అలాగే ఉంది జగన్ మీద. బాగాలేదు ఇక్కడ పరిపాలన బాగాలేదు. ఇది ఎమ్మెల్యే కాదు, దీని పేరు ఏం పేరు మంగాకేత కదా బాగుందంటే అప్పుడు ఇప్పుడు వచ్చింది. ఎమ్మెల్యే చేసినప్పుడు చిరంజీవి గారి సీట్ వచ్చినప్పుడు మాత్రం తెగ తిరిగేసింది, కూచుకుంటలు ఎగరించుకొని. ఇప్పుడు ఏముందా, పట్టుచీర కట్టుకొని ఇంట్లో పడుకుంటుందా. ఇప్పుడు ఒక్కసారి వచ్చిందంటే ఎంపీగానే పరిపాలన అయితే ఏం బాగాలేదమ్మా ఇక్కడ. చెప్తే మళ్ళీ మా ఏదో కూడా మా ఊడికి ఇల్లు వచ్చిందని ఏదో చెప్తున్నాడు, కానీ ఏం పని అవ్వదు అబ్బాయి. జగన్ కైతే ఏం పని అవ్వదు, అక్కడ జగన్ సీట్ రాదు. ఇక్కడ రోడ్లు అవి వేసారా? మధ్యకాలంలో ముక్కలు వేస్తున్నారు కదా తోకలో చిన్న చిన్న, నీ ఇంటి ముందు మంగా నీ ఇంటి ముందు వేసేసి అక్కడ ఆపేస్తున్నారు, అంతే అయిపోయింది. ఏంటి జగన్ బస్సు వేస్తున్నారు ఒకటో తారీఖు నుంచి. అంటే ఫ్రీగానా? పేపర్లో కదండి, చంద్రబాబు వస్తే ఫ్రీగా ఇస్తా చంద్రబాబు లేడీస్ చంద్రబాబు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? నేను చెప్పలేదు, చెప్పకూడదు. సరే, ఇక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఆయన అడగా, నాది ఊరు కాదు, సామాన్లు కొట్ట వాళ్ళని అడగాలి. ఇంకా వేరే పార్టీ వస్తుందబ్బా ఇక్కడ, వేరే పార్టీ. టీడీపీ జనసేన కలిసినాయి కాబట్టి ఈ రెండు పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. జనసేన వస్తుందా అమ్మానంగానే, లేదంటే చంద్రబాబు వస్తాడు. రెండేట్లో ఏదో వస్తుంది కానీ అది రాదు. గీత ఉంటే మాత్రం దెబ్బ ఉంటుందండి. డైరెక్ట్ గా నుంచి ఉంటే ఎమ్మెల్యేగా నుంచి దెబ్బ పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే పవన్ కళ్యాణ్ అంటే ఏమని మరి ఆవిడ ఏం చెప్తుంది తెలదు. మరి మీరు అంటే మరి ఆవిడ మరి ఇద్దరు అలాగే మరి ముందు వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్నారు కదండి, ఎమ్మెల్యే ముందు వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్నదండి. మరి ఈ సార్లు మరి ఏమో మరి ఆవిడ ఉంటుందో లేదా పక్క తెప్పడో తెలదు. పవన్ కళ్యాణ్ నెగ్గేస్తాడండి, క్యాన్వాసింగ్ కదా అక్కలొద్దడికి. ఇక్కడ తోకలేని కోతులు చాలా ఉన్నాయి, ఆ కోతులన్నీ దానికే. మాలాంటి ముసలి ఉంటే నువ్వు అన్నట్టు ఏదో పార్టీకి వేస్తాం, మీలాంటి కుర్రోళ్ళు ఏం చేస్తారో దాట్లు గళ్ళు మా పెద్ద ఆడికి పోతుంటారు. మీరు మిమ్మల్ని ఆప చేయగలదు ఏంటి, మేము ఆడికే వేస్తారు. మీరు మంచిదైనా వస్తే కాదా ఏదమ్మా మంచిగా చేస్తాడని నా దృష్టిలో ఉందా. అలా నిలబడితే సీఎం అయినా అవ్వాలి. అప్పుడు ఉంటేనే నిలబడలేదేనా, పక్క పోయాడు. సీఎం అయినా అవ్వాలి. ఈయన మరి నిలబడతాడా? మరి ఏమో నిలబడతాడు, ఏమో ఈయన 10 సంవత్సరాలు నిలబెట్టాడు కదా. ఇప్పుడు నిలబడబడబట్టి ఇంకా రెండు కలిసి ఉన్నాయి కదా, నిలబడతాడా? పార్టీ నిలబెట్టుకున్నాడా లేదా పాపడు? దాన్ని పట్టుకుని అలాగే ఏం చేసాడు, ఓ సీటు రాగానే అదే పోయాడు కాంగ్రెస్ లోకి. కుతలు తగ్గించుకుని ఇప్పుకుందాగా పాపోడు ఎందుకు బాగుంటేసాడు లేదా చెప్పు. మరి అది అప్పుడు ఉండుంటే గనక ఆయన ఉన్నట్టు సీఎం జగన్ కాదండి, ఇతర వాళ్ళు సీఎం అసలు ఉండుంటేనే ఉండలేదు, పక్క పోయాడు. అంటే మరి పవన్ కళ్యాణ్ చాలా విషయాలు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కౌలు రైతులకి ఇలా 1,00,000 రూపాయలు అలా ఇస్తున్నాడు కదా, అవి మంచిదేనంటారా? మరి చాలా మంచి పని చేశాడు అబ్బాయి. మరి వీళ్ళకి రైతాంగం వాళ్ళకి డబ్బులు గట్ట వేసాడు కదా పాపం అలాంటి వాళ్ళకి. మరి చేయలేదా చాకరీ బోల్ చేసాడు అంతే. లేదు ఆడు చేసి మంచి పనులే చేసుకొచ్చేటప్పుడు నా దృష్టిలో అయితే. ఇప్పుడు మరి తర్వాత సీఎం అయ్యాక ఏం చేస్తాడని మాకు తెలీదు. అది చెప్తాగా మీలాంటి చదువుకునే కుర్రోళ్ళు తెలియదు. కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు చాలా మంది వస్తాడని ఉన్నదమ్మా,
అది కానీ తెలుగుదేశం కానీ వస్తుంది అబ్బాయి